తెరపై ఆమె కనిపిస్తే హీరోకైనా చెమటలు పట్టేవి, కోడళ్లకు వణుకు పుట్టేది. ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఆమె పాత్రను ద్వేషించేవారు. కానీ కెమెరా ఆఫ్ అయ్యాక అదే సూర్యకాంతం అందరికీ ప్రేమగా భోజనం పెట్టే అమ్మలా మారిపోయేవారు. ఒక నటి తన పాత్రను ఎంత సహజంగా పోషిస్తే ప్రేక్షకులు ఆమెను నిజంగానే అలాంటి వ్యక్తి అనుకుంటారో దానికి సజీవ ఉదాహరణ సూర్యకాంతం. తెలుగు సినీ చరిత్రలో గయ్యాలి అత్త పాత్రకు శాశ్వత చిరునామాగా నిలిచిన ఈ మహానటి దాదాపు 700కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు వంటి మహానటులతో కలిసి నటించి ప్రతి పాత్రను చిరస్మరణీయంగా మార్చారు. కానీ ఆమె జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. తెరపై కఠినంగా కనిపించిన ఈ మహానటి నిజ జీవితంలో ఎంత మృదు స్వభావి, ఆమె సినీ ప్రయాణం ఎలా మొదలైంది, ఎందుకు ఆమెను తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ వీడియోలో సూర్యకాంతం గారి జననం నుంచి సినీ ప్రయాణం, ఆమె గుర్తుండిపోయే పాత్రలు, వ్యక్తిత్వం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న 14వ సంతానంగా జన్మించింది సూర్యకాంతం. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాటలు పాడడం, నాట్యమాడడం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై బయలుదేరింది. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం. ఈ 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట 75 రూపాయలు చేశారు నిర్మాతలు. తర్వాత 1949వ సంవత్సరంలో వచ్చిన ధర్మాంగదలో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన సూర్యకాంతం గారు తర్వాత లీలాకుమారి గారి సహాయంతో మొదటిసారిగా నారద నారది అనే సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది సూర్యకాంతం. మనసులో బొంబాయికి వెళ్లాలని కోరికగా ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపడక ఆ ఆలోచనను విరమించుకుంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం అనే సినిమాలో మంచి అవకాశం వచ్చింది. ఆ తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని అనే సినిమా ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది సూర్యకాంతానికి. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రల్లో నటించింది. సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత హీరోయిన్ గా అవకాశం వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ళ యొక్క నటన గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకుంటారు. కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. చక్రపాణి గారి దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్త ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగాను ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్ట పాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాలి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓరచూపులు చూస్తూ, ఎడం చేయి విసుపుతూ, కుడి చేయి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. 1950-60 దశకాల్లో ఆమె నటించిన సినిమాలు తెలుగు సినిమా స్వర్ణయుగానికి మరింత వెలుగు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అత్త, గయ్యాలి మహిళ, పొగరుబోతు గృహిణి వంటి పాత్రలకు ఆమె ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు.
ఆమె తెరపై కనిపించగానే ప్రేక్షకులు నవ్వేందుకు సిద్ధమయ్యేవారు. అయితే ఆమె నటన కేవలం హాస్యానికే పరిమితం కాలేదు. అవసరమైన చోట భావోద్వేగాలను కూడా అద్భుతంగా పండించి గొప్ప నటిగా పేరు సంపాదించారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, అందాల రాముడు వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించిన సూర్యకాంతం గారు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విశిష్టమైన క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరుగా గుర్తింపు పొందారు. నేటికి టెలివిజన్లో ఆమె సినిమాలు ప్రసారమైనప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించడం ఆమె నటనకు ఉన్న చిరస్థాయి ఆదరణకు నిదర్శనం. సూర్యకాంతం గారు ఒక పాత్రను పోషించలేదు, ఆ పాత్రగానే జీవించారు. అందుకే ఆమె తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరపురాని మహానటిగా నిలిచిపోయారు. ప్రముఖ నటుడు అయిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరు పెట్టుకోకుండా చేశావు అని సరదాగా అన్నారు. వ్యక్తిగా సూర్యకాంతం గారు గయ్యాలి కానే కాదు, మామూలు మనిషే ఆవిడ. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం గారి దగ్గరకు వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నికార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్ కు వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికి పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి గారికి, కృష్ణకుమారి గారికి, జానకి గారికి, చాలా నటీమణులకు ఉండేది. విశేష దినాలు, పండగ పబ్బాలు వస్తే సరే. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్ లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్ లో ఉన్న సూర్యకాంతం గారు ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని అన్నారు కదా అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చినట్లు తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని నాగయ్య గారు లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి. దబాయింపు, ఖచ్చితత్వం ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న, సున్నితత్వం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది గాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచుక పుల్ల కూడా విదిలించేది కాదు. మొహమాట పడకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా సరే మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందే, ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకోనిగాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరి దాకా నటిస్తూ ఉండాలనేది ఆమె కోరిక. తన ఆరోగ్యం బాగులేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది. తెలుగింటి అత్తగా పేరు పొందిన సూర్యకాంతం కోడలు ఈశ్వరి రాణి మాత్రం ఆమె అంటే చాలా గౌరవం, ప్రేమ చూపిస్తుంది. ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని వ్యక్తి అని ఆమె అత్తమ్మ సూర్యకాంతం గురించి పేర్కొనడం గమనార్హం. సూర్యకాంతం గారు 1950వ సంవత్సరంలో పెద్దిబొట్ల చలపతిరావు గారు హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్నారు. సూర్యకాంతం గారి యొక్క తండ్రి గారు కొన్నాడ అనంతరామయ్య, తల్లి వెంకటరత్నమ్మ గారు. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటన ప్రవీణ, రంగస్థల శిరోమణి అనే బిరుదులున్నాయి సూర్యకాంతం గారికి. తెరపై గయ్యాలి అత్త పాత్రలకు చిరస్మరణీయ రూపం ఇచ్చిన సూర్యకాంతం గారు నిజ జీవితంలో మాత్రం ఎంతో మృదు స్వభావి, దాతృత్వం గల వ్యక్తి. 700కు పైగా సినిమాల్లో తన అద్భుత నటనతో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఆమె 1994 డిసెంబర్ 18న ఈ లోకాన్ని వీడిన ఆమె పోషించిన పాత్రలు మరియు ఆమె నటనా వైభవం నేటికి ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం సూర్యకాంతం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.